హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మనమైతే ఒక కమ్మటి స్వీట్ అయితే చేసేసుకుందాం. ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినా కానీ, ఏదైనా ఫెస్టివల్స్ కానీ, ఇంకా ఏదైనా ఫంక్షన్స్కి కానీ ఈ స్వీట్ అయితే చాలా ఫేవరెట్ స్వీట్ అనమాట. ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు, చిన్నపిల్లల దగ్గర ఇంకా పెద్దవాళ్ళ దగ్గర వరకు. ఇంకొచ్చేసి ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈ రోజు మనం వచ్చేసి క్యారెట్ హల్వా చేసుకుందాం. దీన్ని గాజర్కా హల్వా కూడా అంటారు. సో క్యారెట్ హల్వా వచ్చేసి మనం నార్మల్ ఆరెంజ్ కలర్ క్యారెట్తో చేసుకుంటాం. గాజర్కా హల్వా క్యారెట్ వచ్చి రెడ్డిష్ కలర్లో ఉంటుంది. ప్రాసెస్ అనేది రెండిటికి సేమ్ అనమాట. సో ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం కావాల్సిన క్యారెట్స్ తీసుకొని ఇట్లా సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీ క్యారెట్ని తురమడం కాలేదు అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా ఇట్లా గ్రేట్ చేసినట్టే వస్తుంది, గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని గీ యాడ్ చేసుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవచ్చు. లైక్ బాదం, పిస్తా, కాజు ఏది కావాలో మీకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడైతే కిస్మిస్ అండ్ కాజు మాత్రమే ఫ్రై చేసి పెట్టుకున్నా. దాని తర్వాత ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని దీంట్లో మనం గ్రేట్ చేసిన క్యారెట్ని కొద్దిగా యాడ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. సో ఒక 15-20 మినిట్స్ ఇది ఫ్రై చేసిన తర్వాత క్యారెట్ ఇట్లా మంచిగా మెత్తబడుతుంది. దాని తర్వాత నేనైతే షుగర్ యాడ్ చేసుకున్నా. సో మనకు కావాల్సిన క్వాంటిటీలో షుగర్ యాడ్ చేసుకొని మంచిగా ఒక 15-20 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేయండి. సో ఆ షుగర్ సిరప్ అనేది మంచిగా క్యారెట్కి అబ్జర్వ్ అవుతుంది. దాని తర్వాత నేను ఇక్కడైతే యాలకల పొడి వేసుకున్నాను అనమాట. మంచిగా దంచి యాలకల పొడి వేసుకున్న తర్వాత కాంచి కొద్దిగా చల్లారబెట్టిన పాలు అయితే ఒక 1/2 లీటర్ తీసుకున్నాను. నేను ఇక్కడైతే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర స్వీట్లెస్ కవ్వ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అది టేస్ట్ని మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా ఫైనల్గా మనం మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఇంకొక 15-20 మినిట్స్ లో ఫ్లేమ్లో కానీ హీట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు అందరికీ నచ్చుతుంది.